తల్లి బాటకు అనుసంధానం కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పల్లె పండుగ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్లుగా తెలిపారు. సాస్కీ నిధుల సాయంతో పల్లె పండుగ 2.0ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అడవి తల్లి బాట జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులు ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలని సూచించారు. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు అనుసంధానించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పారు. గిరిజన గ్రామాల్లో చేపట్టిన అడవి తల్లి బాట పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. పక్కా ప్రణాళికతో అన్నిటినీ అధిగమించాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం జన్మన్ పథకం కింద వచ్చే నిధులతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సాయం మొత్తం కలిపి 1158 కోట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మొత్తం 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారులు నిర్మించాలన్న సంకల్పంతో పనులు ప్రారంభించామని వెల్లడించారు పవన్ కళ్యాణ్. అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఏదైనా సమస్య ఉంటే దాన్ని తక్షణం పరిష్కరించి పనులను ముందుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.